నువ్వు చెయ్యి అడ్డం అట్టుకెళ్ళరా నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటా. మీ ఇంట్లో ఒకనిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్కు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరు అంతా? అనమాట. ఇంకా తీగుల్లా, ఇంకా అన్న ఉప్పానా కడపనా? చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఏవేవో తమ్మునేల్సి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్మునేల్సి పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్మునేల్స్ ఎట్లా పెడతారన్న? నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పుర్రి. నేను పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించింది అన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించుర్రి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మేము మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్. ఏం తీస్తారా? 10 మంది ఉన్నాడు, ఒకరు సరిపోదా అన్నాడు. అదే బస్సు పోతుంది కాలేదు కర్నూలు. ఏం టెన్షన్ ఏం కాదు. అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ ఒక మాట మాట్లాడాలి. పెద్ద మనిషి దూరం వచ్చిన నేను వస్తే నాకు చెప్పులు ఏమైంది?
తమ్ముడేడి మీ తమ్ముడు ఇటున్నా ఏమైంది